ఢిల్లీలో ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఏపీలో అధికార ప్రతిపక్ష నేతలకు బీజేపీ వరుసపెట్టి అపాయింట్మెంట్ ఇస్తోంది. ఈ రోజు ఉదయం 11 గంటలకు సీఎం జగన్ ప్రధాని మోదీతో భేటీ అయ్యే అవకాశం ఉంది. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, విభజన హామీలు, పలు అభివృద్ధి అంశాలపై మోదీతో చర్చించనున్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల్ని పూర్తి చేసేందుకు కేంద్రం సహాయ సహకారాలు అందించాలని, తెలంగాణ డిస్కంల నుండి రావాల్సిన విద్యుత్ బకాయిలు, విభజన సమయంలో ఇచ్చిన హామీల అమలు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలపై సీఎం జగన్ ప్రధానితో చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. మోదీతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ను సైతం కలిసి సీఎం జగన్ రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చించబోతున్నట్టుగా సమాచారం. అయితే అధికార ప్రతిపక్ష నేతలు వరుసగా బీజేపీ అగ్రనేతలతో భేటీ అవుతున్నారు. దీంతో ఏపీపై బీజేపీ హైకమాండ్ వైఖరి ఏంటనేది సస్పెన్స్ గా మారింది. రాష్ట్ర ప్రయోజనాల కోసమే జగన్ ఢిల్లీలో పర్యటిస్తున్నారని వైసీపీ చెబుతోంది. మరోవైపు రాబోయే ఎన్నికల్లో పొత్తుల అంశంపై బీజేపీ నాయకత్వంతో టీడీపీ అధినేత చర్చించారు.